తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆదిశంకర భాగవత్పాదులు జయంతి వేడుకలను పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గొల్లలకోడేరు పాలకోడేరు సంయుక్త బ్రాహ్మణ సేవా సంఘం భవనంలో ఈ కార్యక్రమం జరిగింది. బ్రహ్మశ్రీ పెమ్మరాసు పవన్ శర్మ వారి కుటుంబ సభ్యులచే బ్రహ్మశ్రీ చేబోలు రాఘవేంద్ర శర్మ ఆధ్వర్యంలో శంకర భాగవత్పాదులు జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సతీ సమేతంగా హాజరైన వారికి బ్రాహ్మణ బంధువులంతా తాంబూల సత్కారాలు అందించుకున్నారు. ఈ కార్యక్రమంలో సేవా సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ ఉరకణం సాయి శ్రీనివాస్ శర్మ, కోశాధికారి బ్రహ్మశ్రీ నిట్టా ధర్మేంద్ర ఫణిశర్మ, కార్యదర్శి వేదాంతం లక్ష్మీ శేషకుమార్ ఆచార్యులు, గొల్లలకోడేరు పాలకోడేరు సంయుక్త బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మేము గ్రామ సంఘానికి ఎప్పుడు పిలిచినా ఇటువంటి సేవా కార్యక్రమం చేయడానికైనా ముందుంటామని మేము అందజేస్తాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజల అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని మద్యం దుకాణాలు, బార్లను శనివారం సాయంత్రం 5 గంటల తర్వాత ఎక్సైజ్ సీఐ ఆధ్వర్యంలో సిబ్బంది మూసివేసి సీల్ వేశారు. ఎన్నికల పోలింగ్ 11 ముగిసిన తర్వాత మద్యం దుకాణాలు తెరుస్తారు. ఎన్నికల నిబంధనల మేరకు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని అన్ని మండలాల్లో సకాలంలో మద్యం దుకాణాలు మూసివేయించి సీజ్ చేశామని సీఐ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని నాచువారి సెంటర్లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 5వ తరగతి విద్యార్థిని దుండి జ్యోతిప్రియ మృతి చెందింది. కరాటే శిక్షణ నిమిత్తం బాలిక సైకిల్పై వెళ్తుండగా ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జ్యోతిప్రియ అక్కడికక్కడే మృతి చెందింది. బాలిక తండ్రి పట్టణంలోని మున్సిపల్ ఆఫీసులో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నారు. విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యపై దాడిని తెలంగాణ రాష్ట బీసీ విద్యార్థి సేన రాష్ట అధ్యక్షుడు వేముల రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వేముల రామకృష్ణ మాట్లాడుతూ ఆర్ కృష్ణయ్యపై జరిగిన దాడి బడుగు బలహీన వర్గాలపై జరిగిన దాడిగా గుర్తించాలన్నారు. బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పియాల్సిన అవసరం ఉందని కూడా తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు మీ అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకు బీజేపీని ఓడించాలంటే ఈ దేశంలో పేదరిక నిర్మూలన రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి. ఈ దేశంలో రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ ఉండాలి. రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర ఇవాళ బీజేపీ చేస్తా ఉంది. ఇవాళ పేదరిక నిర్మూలన చేయకుండా ఆదాని అంబానీలకు ఈ దేశ సంపదను దోచిపెడుతూ తెలంగాణనే కాదు ఈ దేశానికి మొత్తం కూడా తూట్లు పొడిచే ఆలోచన బీజేపీ చేస్తా ఉంది. ఇవాళ జాతీయ సంస్థల్ని, ఇవాళ అనేక బీఎస్ఎన్ఎల్ లాంటి అనేక ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల్ని కూడా ఇవాళ ప్రైవేటు పరం చేస్తూ ఇవాళ ఎయిర్లైన్స్ ప్రైవేటు పరం చేశారు, బీఎస్ఎన్ఎల్ ని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతూ ఉంది. అనేక ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలను ఇవాళ సింగరేణి కావచ్చు, అనేక సంస్థలను కూడా ప్రైవేటు పరం చేసి ఈ మోడీ ఇవాళ ఆదాని అంబానీలకు దేశ సంపదను దోచిపెడతా ఉంది. కాబట్టి ఈ దేశం బాగుండాలంటే, ఈ దేశంలో మత స్వేచ్ఛ ఏంది, ఇవాళ మానవ హక్కులకు రక్షణ ఉండాలన్నా, పౌర హక్కులకు రక్షణ ఉండాలన్నా, ఈ దేశంలో స్వేచ్ఛ సమానత్వం ఉండాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. కర్ణాటకలో చూశారు, అనేక ఉన్నటువంటి సంఘటనల వెనక మోడీ ప్రమేయం ఉంది. ఇవాళ మోడీ ఓట్లు కావాలి తప్ప దేశ ప్రజలకు హక్కులు కాదు, హక్కులు ఆయనకు గుర్తు రావట్లేదని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభల సభ్యులు ఆర్ కృష్ణ పైన ఎవరైతే వెనుక నుంచి దాడి చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు దాడి జరగడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు కృష్ణ లాంటి వ్యక్తి పైననే మరి ఈరోజు 50 ఏళ్లు తన జీవితాన్ని అంకితం చేసి
బడుగు బలహీన వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం వాళ్ళ దాంట్లో విద్య నింపాలి, వాళ్ళ చైతన్యం రావాలని చెప్పి గత 50 సంవత్సరాలుగా కృష్ణన్న గారు పోరాటం చేస్తా ఉన్నారు. అట్లాంటి వ్యక్తి పైన ఈరోజు దాడి జరగడం తీవ్రం ఖండిస్తా ఉన్నాం. దాడి చేసిన వ్యక్తిని మరియు చేయించిన వ్యక్తి పైన ఎలక్షన్ కమిషన్ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ రోజు కృష్ణ పైన దాడి యావత్ బడుగు బలహీన వర్గాల మీద దాడి, ప్రజాస్వామ్యం మీద దాడిగా ఈ రోజు విద్యార్థి సంఘం నుంచి తెలుపుతా ఉన్నాం. మరి ఏదైతే కృష్ణ పైన దాడి చేసిన వ్యక్తులను వెంటనే శిక్షించకపోతే రాబోయే రోజులలో రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం అగ్నిగుండం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలింగ్ విధానంపై దిశానిర్దేశం చేసిన ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత కల్పించినట్టు స్పష్టం. శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబకు ప్రత్యేక పూజలు. తిరుచు వాహనంపై భక్తులకు అమ్మవారు దర్శనం. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. భీమవరం పట్టణంలో తీవ్ర విషాదం. నాచువారి సెంటర్లో ట్రాక్టర్ కింద పడి ఓ విద్యార్థిని మృతి. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.